హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ హర్జేవాయి. ఇవాళ నేను చేసిన రెసిపీ ఏంటో ఎవరన్నా గెస్ చేస్తే వీడియో ఫస్ట్ చూడకముందే కామెంట్ చేయండి. ముందు ఈ రెసిపీలోకి వెళ్దాం. ముందు ఒక చిన్న బైట్ బటర్ని తీసుకొని ఒక కళాయిలో వేసి అది మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఐరన్ కడాయి కదండి, ఇందులో నాన్ స్టిక్ కాదు కదా, కింద అంటుకుపోతుంది. అందుకోసం చెప్పి మనం ఏ రెసిపీ చేసినా ఆయిల్తో ఫస్ట్ అలా మొత్తం అంతా అప్లై చేసుకుని తర్వాత బాగా కాగిన తర్వాత మనం కర్రీ చేసుకున్నా ఏం చేసుకున్నా అందులో ఆ ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ వేస్తే కింద అన్నది అంటుకోదండి. కావాలంటే మీరే చూడండి. నేను హోమ్ మేడ్ పన్నీర్ తీసుకున్నాను. రెండు క్యూబులు తీసుకున్నాను. ఈ క్యూబుల్ని ఫస్ట్ కింద అంతా కుక్ అయిన తర్వాత కట్ చేసుకుని పీసెస్ కింద అందులోనే ఫ్లిప్ చేశానండి. కలర్ చేంజ్ అయిన తర్వాత కింద ఇలా ఫ్లిప్ చేసి రెండో సైడ్ కూడా బాగా కుక్ అయిన తర్వాత చూసారు కదండి, అసలు కింద అన్నది అస్సలు అంటుకోలేదు. నాన్ స్టిక్ ప్యాన్ లాగా మీరు ఇదే కాదు ఏ ప్యాన్లో చేసుకున్నా ఏ కళాయిలో చేసుకున్నా నేను చెప్పినట్టు ఫస్ట్ నూనె మొత్తం అంతా మనం అట్లు వేసుకునే ప్యాన్కి ఎలా అయితే అప్లై చేసుకుంటాం అలా మనం కళాయిలను కూడా చేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ అన్నది కింద అడుగు పట్టదండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మొత్తం ఈవెన్గా కలర్ అన్నది చేంజ్ అయిపోయింది పన్నీరు. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకొని ఇందులోనే ఒక 2 స్పూన్ల టమాటా కెచప్, 2 స్పూన్ల షెజ్వాన్ సాస్, ఇంకా 2 స్పూన్ల మయోనీస్, ఇంకా 4 స్పూన్ల మసాలా పౌడర్, ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ నేను ఇందులో కారం ఇంకా మసాలా పౌడర్ ఉప్పు వేసేసుకొని ఒక 2 మినిట్స్ మొత్తం అంతా కలిపేసుకొని ఆ తర్వాత ఇందులో షెజ్వాన్ సాస్ ఇంకా అంటే నేను ఎస్టిమేషన్ వేయలేదండి, అంచనా బట్టి చెప్తున్నాను నేను మీకు. నాకు లెక్క తెలుసు, అందుకోసం అని చెప్పేసి ఎగ్జాక్ట్గా 2 స్పూన్లు పడుతుంది. మొత్తం 3 కూడా 2 స్పూన్లు వేసేసుకొని మొత్తం అంతా కలిపేసి దీన్ని మనం నార్మల్గా ఫ్రాంకీ రోల్స్ ఉంటాయి కదా, అందులో మధ్యలో స్టఫింగ్ కింద యూస్ చేసుకోవచ్చు. లేదంటే మనకి బైట్స్ అని అమ్ముతారు కదండి, పిజ్జా బైట్స్ అని చెప్పి ఫోల్డ్ చేసినవి, అలాంటి వాటిలో కూడా ఇది స్టఫింగ్ కింద యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా ప్లెయిన్గా తినేయచ్చండి. వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే హోమ్ మేడ్ మయోనీస్ అవి తీసుకోవాలి. ఇలా బయట మయోనీస్ అన్నది స్కిప్ చేస్తే బెటర్ అని నా సజెషన్ అండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, మంచూరియా టేస్ట్లా ఉంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చూడడానికి కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. లోపల వరకు ఈవెన్గా కుక్ అయిందండి. ఎందుకంటే నేను లోపల మొత్తం ఒక బైట్ తీసుకుని చూసినా కూడా మీరు చూద్దరు కానీ చూడండి. చూసారు కదండి లోపల కూడా ఎంత బాగుందో. మొత్తం కారం మసాలా ఇంకా ఈ స్వీట్ సాసెస్ అన్నీ కూడా బాగా పట్టేయండి. మీరు ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.